ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవానీ, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అసర్క, దుర్గా, మృదాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయని, గిరిజ, మేనకాత్మజ, చాముండి, భైరవి లాంటివి వివిధ జన్మలలో పార్వతీదేవికున్న పేర్లు. పార్వతీదేవిగా హిమవంతుడి కూతురుగా పెరుగుతున్నప్పుడు మహాశివుడు మన్మధుణ్ణి భస్మం చేసి విరాగిగా తపస్సు చేసుకుంటున్నాడు. మరోవైపు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. త్రిలోకాలను హింసాయుతంగా పాలిస్తూ బ్రహ్మదేవుడికి తపస్సు చేసి చావులేని వరాన్ని ఇవ్వలేనన్న బ్రహ్మగారితో పరమ విరాగి, నిత్య తపస్వి, సతీ వియోగి అయిన వాడి కుమారుడి వల్ల మాత్రమే మరణం ఉండేలా వరం అనుగ్రహించమన్నాడు. అలాంటి మెలికతో వరం అందుకున్న తారకాసురుడి మరణం జరగాలంటే కుమార సంభవం జరగాలి. దానికన్నా ముందు ఆదిపరాశక్తి అఖిల భువన రాజ్య సంపదలు కలిగి సకల బ్రహ్మాండములకు అధినేత్రి కావాలి. దానికి పార్వతీ కళ్యాణం జరగాలి. దేవతలు వెళ్లి ప్రార్థించగా శివుడే సోది చెప్పే ఆడదానిగా మారి అరణ్యాల్లో శివుడి కోసం తపస్సు చేయమని పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవికి తల్లి అయిన మేనకాదేవి వచ్చి, తపస్సంటే భయంకరంగా ఉంటుంది, ఉపవాసాలు చెయ్యాలి, అరణ్యంలో కూర్చోవాలి, మంచులో వణికిపోవాలి, అగ్నిహోత్రంలాంటి ఎండల్లో కాలిపోవాలి, వర్షంలో తడిసిపోవాలి, ఇదంతా అవసరమా అని చెప్తున్నా వినకుండా ఘోర తపస్సు చేసింది పార్వతీదేవి. ఆవిడ్ని ఇంకాస్త పరీక్షించాలని శివుడు ఓ బ్రహ్మచారి వేషం కట్టి, ఓ అందాల రాసి, నల్లత్రాచు మెరుపు కన్నా నలుపు రంగు దానివి, ఇంద్రనీలమణి కంటే మెరిసిపోయే అందం ఉన్నదానివి, నీకెందుకు ఆ విరాగి, నీ యోగ్యుడైన బ్రహ్మచారిని నేనున్నానుగా అనుకుంటూ తానే అన్నీ అయినా ఏమీ కానట్టు తనకు కాబోయే భార్యని అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవిగా చెయ్యబోతున్నా కపాలం చేతిలో పట్టుకుని భిక్షాటన చేసేవాడిని భర్తగా కోరడమేమిటి అని అడిగాడు. అందరికన్నా ముందు పుట్టినవాడు, అందరికన్నా వృద్ధుడు, బ్రహ్మకపాలాన్ని పుర్రెలుగా మార్చుకుని పేర్చుకుని దండగా వేసుకున్న వాడి మెడలో వరమాలని ఏం వేస్తావు చెప్పు? ఏ ఆకారము లేని లింగమాకారంలో ఉన్నవాడికి కళ్ళెక్కడవు, చెవులెక్కడవు, రూపమెట్టిదో తెలియని వాడితో నీకు పెళ్ళి ఏమిటి చెప్పు? కులగోత్రాలు, అమ్మా నాన్నలు తెలియనివాడు, వజ్రవైఢూర్యాలు కంకణములుగా చేసి వేసుకోమని ఇచ్చినా వద్దని పాముల్ని చుట్టుకుంటాననేవాడు, చీనీ చీనాంబరాలతో నేసిన పంచె ఇస్తే అవి నాకెందుకని రక్తం కారుతున్న ఏనుగుతోలే కట్టుకుంటాను అనేవాడు, చందనగంధాలు పూస్తానంటే ఒంటికి మన్మధుడి భస్మం మాత్రమే పూసుకుంటాననేవాడు, కళ్యాణ తిలకం పెట్టాలంటే మూడో కన్ను విప్పి భస్మం చేసే తిక్క శంకరుడు, సంపంగి నూనె రాసుకుని కిరీటం పెట్టుకోవాల్సిన జుట్టుకి నెలవంకని దూచుకున్నవాడు, తీరా పెళ్ళైతే నిన్ను శ్మశానానికి తీసుకెళ్లేవాడు, ఇన్ని దుర్గుణాలు ఉన్నవాడిని ఏం చేసుకుంటావులే, నా అలాంటి బ్రహ్మచారిని ఏలుకో అన్నాడో లేదో పార్వతీదేవి చెలికత్తల్ని పిలిచి బ్రహ్మచారి నోట శివనామం వచ్చే వరకు బుద్ధి చెప్పమంది. శివుడు తన నిజరూపానికి వచ్చి దర్శనమిచ్చాడు. కన్యాదాతల ఇంట వారు ఒప్పుకుని కళ్యాణం జరిపిస్తేనే శివుడికి పత్నిగా వస్తానంది పార్వతీదేవి. పార్వతీదేవి తల్లి మేనకాదేవి, తండ్రి హిమవంతుడు పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు తీరా మొదలయ్యాక దేవతలు శివుడి వద్దకు వచ్చి, స్వామి, నీ పెళ్లిని త్రికరణ శుద్ధిగా చేస్తే మేనకాదేవి హిమవంతులకు ఇక రూపం ఉండదు, హిమాలయాలు ఉండవు, అంటే తపోభూములు ఉండవు, కాబట్టి కన్యాదానం చేసే దాతలకి త్రికరణ శుద్ధి లోపించేలా వివాహం జరగవలసింది అని కోరుకున్నారు. పెళ్లికి సిద్ధమైన హిమవంతుడి ఇంటికి సతీ సమేతులుగా బ్రహ్మ, విష్ణు, దేవతలు, ప్రమద గణాలు, ఋషులు, భక్తకోటి బయలుదేరారు. మరోవైపు హిమవంతుడి చుట్టాలైన పర్వతాలు, నదులు, సముద్రాలు,
వాటితో పాటు చెట్లు, క్రూర మృగాలు, సాధు మృగాలు అన్నీ హిమాలయాల వైపు తరలివచ్చాయి. అప్పటి వరకు అల్లుణ్ణి చూడని మేనకాదేవి అల్లుడు ఎవరా అని ఎదురుచూస్తూ వెలిగిపోతున్న సూర్యుణ్ణి, నల్లగా దున్నపోతు మీద వస్తున్న యమధర్మరాజుని, చల్లగా ఉన్న చంద్రుణ్ణి, ఎర్రగా కాంతులు చిమ్ముతున్న బ్రహ్మగారిని, శాంతాకారంలో ఉన్న విష్ణుమూర్తిని ఒక్కొక్కరిని చూస్తూ వాళ్లలో ఎవరో తన అల్లుడని సందేహపడుతూ ఎదురుచూస్తోంది. నారదుడు ప్రతి ఒక్కరినీ కాదన్నాడు. చివరిలో భూత ప్రేత పిశాచాల నడుమ దిగంబరంగా ప్రదోషవేళ తాండవం చేస్తూ వస్తున్న శంకరుణ్ణి మాత్రం చిన్నచూపు చూసింది. ఆయనే తనకి కాబోయే అల్లుడని తెలుసుకున్నాక ఇతను నా అల్లుడు కాకూడదు అని కోరుకుంది. అప్పుడు నారదుడు మరోసారి చూడమన్నాడు. ఈసారి అదే శివుడికి సూర్యుడు పైన గొడుగు పట్టుకోగా చంద్రుడు వెంటరాగా గంగా యమునలు వెనక సేవిస్తుండగా ప్రసన్నమూర్తిగా మంచి లావణ్యంతో ఎంతో సౌందర్యమూర్తిగా కనిపించాడు. వివాహానికి మేనకాదేవి ఒప్పుకుంది కాని ఇంతకు ముందు చూసిన రూపాన్ని తలుచుకుని భయపడింది. అక్కడ త్రికరణ శుద్ధి లోపించింది. ఈలోగా శ్రీ మహావిష్ణువు వచ్చి, అన్ని లోకాల వారు నీ కళ్యాణం చూసేందుకు ఈ హిమవత్ పర్వతం దగ్గరికి వచ్చేసరికి భూమికి ఒకే వైపు బరుగు పెరిగింది స్వామి అనేసరికి ఇంతమందికి ధీటుగా శివుడు అగస్త్య మహర్షిని దక్షిణ దేశానికి పంపించి భూమికి సమత్వాన్ని వచ్చేలా చేశాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం పూర్తయింది. అలా శివుడు తన కళ్యాణానికి తానే కన్యాదానంలో త్రికరణ శుద్ధి లోపించేలా చేసి అవమానాలు పడి లోకాలకి తపోభూములను నిలిపి పార్వతీదేవిని లోకమాతను చేసి 6 ముఖముల పిల్లవాడు పుట్టే ప్రణాళిక మొదలుపెట్టి తారకాసురుడి సంహారం జరిగేలా చూశాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.